హాయ్ హలో నమస్తే అండి. మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్లోని ఆల్జిబ్రా సింప్లిఫికేషన్స్ అండి. సో ఇది ప్రతి షిఫ్ట్లో 2 or 3 క్వశ్చన్స్ కంపల్సరీగా పడుతున్నాయండి. మనం ఆ క్వశ్చన్ చూడగానే భయం అవుతుందండి. పెద్ద ఈక్వేషన్ లాగిస్తాడు, దాన్ని చూడగానే భయం అవుతుంది, దాన్ని వెంటనే స్కిప్ చేస్తూ ఉంటాం. కానీ మన ఉన్న మ్యాథ్స్ మొత్తంలో, గ్రూప్ డికి ఇచ్చే మ్యాథ్స్ మొత్తంలో అత్యంత ఈజియెస్ట్ ఇదే అని మనకు తెలియదు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక సింపుల్ ట్రిక్ తోటి ఆన్సర్ ఉంటుందండి. వితిన్ 10 seconds లోపు ఆన్సర్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో మీకు అందరూ హార్డ్గా ఫీల్ అవుతున్నారు, అన్న ఇది చాలా ఇబ్బందిగా ఉంది ఎలా చేయాలని. సో దానికోసం నేను ఒక చిన్న ట్రిక్ తీసుకొచ్చానండి. ఆ ట్రిక్ యూజ్ చేస్తే ఎగ్జామ్లో కంపల్సరీ 2కి 2 3కి 3 ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ కంపల్సరీగా ఉంటాయండి. సో వీటిని అస్సలే వదలొద్దు, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నాయి ఇవి. సో దీన్ని ఖచ్చితంగా చూడండి. నేను దీంట్లో ఒక 10 to 15 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. సో దీనికి కాన్సెప్ట్ అంటూ ముందు కాన్సెప్ట్ ఏముండదు, జస్ట్ ట్రిక్ కాబట్టి ట్రిక్ లాగానే నేర్చుకుందాం. ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది. సో మనం దాన్ని ముందుకు వెళ్దామండి. సో గెట్ ఇన్ టు అవర్ వీడియో. రైట్, ఇది ఆర్ఆర్బి గ్రూప్ డిలో ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్ అండి. అసలు ఈ క్వశ్చన్ చూడగానే సింప్లిఫై ద ఈక్వేషన్ అంటాడు. సో 3x into x minus 9 minus 9x square plus 2x plus 24 minus x cube దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఇందులో ఏ ఈక్వేషన్ లాగా ఉంటుందని ఆప్షన్స్ అడుగుతాడండి. సో ఈ క్వశ్చన్ చూడగానే మనకు భయం వేస్తుంది. మళ్ళీ ఇందులో ఆప్షన్స్ చూడగానే అసలు ఆ క్వశ్చన్ చేయాలనే ఉద్దేశమే ఉండదు. మనకి ఆన్సర్ వస్తుంది అనే థాట్ తర్వాత పెడితే అసలు ఆ క్వశ్చన్ చూడగానే టైం అయిపోతుంది, అసలు నెగిటివ్ ఎందుకు పెట్టాలనే ఉద్దేశంలో ఉంటాం. కానీ ఇది అత్యంత ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఇవే అని మనకు తెలియండి. సో ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి. ఒక్క ప్రాబ్లం చూడండి, మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరే ఓన్గా చేయగలుగుతారు. సో అదొకసారి ఇక్కడ చూద్దామండి. ఇక్కడ వేరియబుల్స్ అంటామండి, చేంజ్ కానివి ఏమున్నాయో చూడాలి. అంటే ఏబిసిడీలు ఉంటాయి కదా, వాటిని వేరియబుల్స్ అంటాం. దీంట్లో మనకు ఉన్న ఒకే ఒక వేరియబుల్ అన్నింటిలో కూడా ఎక్స్ ఉందండి. సో ఆ ఎక్స్ వాల్యూని ఏం చేద్దామంటే మనం 1గా అనుకుందామండి. సో 0 కూడా అనుకోవచ్చు, బట్ 0 అనుకున్నప్పుడు అన్ని వాల్యూస్ 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 1 అనుకున్నప్పుడు చేంజ్ అవుతుందండి. సో 1 అనుకొని ఈ 1ని ప్రతి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలండి. సో 3 into 1 ఏమవుతుందండి, 3 అవుతుంది. 1 minus 9 minus 8 అవుతుంది. మైనస్ 9 into 1 square అంటే ఎంత, 1 అవుతుంది. ప్లస్ 2 into 1 2 అవుతుంది. ప్లస్ 24 మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత అండి, 1 cube అంటే 1 అవుతుంది. ఇప్పుడు చూడండి 3 into minus 8 minus 24 minus 9 ప్లస్ 2 ప్లస్ 24 మైనస్ 1. ఒకసారి చూడండి, ప్లస్ వాల్యూస్ అన్నీ ఒకసారి యాడ్ చేయండి. సో ప్లస్ 2 ప్లస్ 24 26 అవుతుంది. నెగిటివ్ వాల్యూస్ ఒకసారి యాడ్ చేయండి. -9 -1 -10 -24 -34 అవుతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి, -8 అనేది రావాలి. సో -8 ఇచ్చిన ఆప్షన్స్లో మళ్ళీ 1ని సబ్స్టిట్యూట్ చేయాలండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -8 ఎక్కడైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. సో అదొకసారి చూద్దాం. 24 into 25 అవుతుంది. సో 1 అంటే 25 అవుతుంది. సో 24 25 -6 ఇది -1. సో ఇది -7 అవుతుంది టోటల్గా. ఈ 24 ప్లస్ 25 ఎంత అవుతుంది, 49 అవుతుంది. సో 49 - 7 ఎంత అవుతుందండి, 42. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, -8. అంటే ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడైతే ఏం తీసుకుంటామో అక్కడే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ 24 అవుతుంది. 24 - 25 into 1 25 -6 into 1 square 1 square అంటే 1 into 6 అవుతుంది. -6 మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే 1 cube అంటే ఎంతండి, 1. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండు యాడ్ చేస్తే 31 అవుతుంది. ప్లస్ ఈ 1 -1 -32 24 - 32 ఈక్వల్ టు ఎంతండి, -8 అండి. సో మనకు ఆన్సర్ తెలిసిపోయింది. ఆన్సర్ ఇక్కడే ఉంటుంది. మిగిలిన ఆప్షన్స్లో మీరు చెక్ చేసినా కానీ ఆన్సర్ ఉండదు. సో ఖచ్చితంగా -8 ఎక్కడైతే ఉందో ఇక్కడ కూడా -8 ఆన్సర్ వచ్చింది. కాబట్టి కంపల్సరీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇది చేయడానికి నేను చెప్పుకుంటూ చేస్తున్నా కాబట్టి మీకు ఒక 1 minute పట్టింది అనిపించవచ్చు. కానీ మీరు ఓవరాల్గా ప్రాక్టీస్ చేసి ఒకసారి చూస్తే వితిన్ 20 secondsలోనే ఆన్సర్ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి. ఇలాంటి సింప్లిఫికేషన్స్ వచ్చినప్పుడు అస్సలు వదలొద్దు, బిట్టుని కంపల్సరీ ఈ ట్రిక్తో ఫాలో అవ్వండి. దీంట్లో ఇంకా మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ ట్రై చేస్తాను. ఓకే అండి. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సింప్లిఫై 3x into x plus 2 minus 5x into x minus 3 plus 7 అంటున్నాడు. సో దాని నుంచి ఏదొస్తుందని అడుగుతున్నాడు అండి. సో మనం దీన్ని మల్టిప్లై చేసి మళ్ళీ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో దానికోసం మనం ఏమనుకుంటాం, ఉన్నది ఒకే ఒక వేరియబుల్ కాబట్టి x = 1 లాగా తీసుకుందాం. తీసుకున్నప్పుడు ఇక్కడ 3 into 1 x ఉన్న దగ్గర 1 రాయాలండి. సో 3 into 1
3 అవుతుంది ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్ ప్లస్ 1 ఉంది 1 ప్లస్ 2 ఎంత అవుతుందండి 3 మైనస్ 5 ఇంటూ 1 సో 5 1 5 ఇంటూ ఎక్స్ మైనస్ 3 1 మైనస్ 3 ప్లస్ 7 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నామండి. సో ఇప్పుడు 3 3 9 అవుతుంది మైనస్ 5 ఇంటూ 5 5 5 ఇంటూ 1 మైనస్ 3 ఎంత అవుతుందండి మైనస్ 2 అవుతుంది ప్లస్ 7. సో ఇక్కడ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 10 ప్లస్ 7. సో టోటల్గా ఎంత అవుతుందండి 19 ప్లస్ 7 26 అవుతుందండి. సో ఇచ్చిన ఆప్షన్స్లో 1ని ఎక్కడైతే సబ్స్టిట్యూట్ చేస్తామో అక్కడ ఆప్షన్ యొక్క ఆన్సర్ 26 ఎక్కడైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మరి ఫస్ట్ ఆప్షన్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 21 ఇంటూ 1 అంటే 1 ఎక్స్ అంటే 1 ప్లస్ 7 అండి. సో మైనస్ 2 ప్లస్ 21 ప్లస్ 7 ఎంత అవుతుందండి 28 మైనస్ 2 26 అవుతుంది. సో మనకు ఫస్ట్ ఆప్షన్లోనే లక్కీగా ఆన్సర్ దొరికేసిందండి. సో ఇలాంటప్పుడు ఈజీగా ఉంటుంది. సో 26 వచ్చింది, ఇక్కడ 26 వచ్చింది. సో రిమైనింగ్ ఆప్షన్స్లో ఎక్కడ కూడా ఆన్సర్ రాదండి. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఒకసారి. 2 ఇంటూ 2x మైనస్ 3 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 3x ప్లస్ 4 వాల్యూ ఎంత అవుతుందని అడుగుతున్నాడండి. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోతే అసలు ఆన్సరే సరిగా దొరకదు, మళ్ళీ మిస్టేక్ చేసే అవకాశం. సో మన ట్రిక్ ఏంటంటే దీంట్లో ఉన్నవి XYZలు ఏమున్నాయి, ఓన్లీ ఎక్స్ ఒకటే ఉంది కదా. సో వేరియబుల్ ఒకటే ఉంటుంది కాబట్టి తను x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాం. సో ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 ఇంటూ 1 2 అవుతుంది 2 మైనస్ 3 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఎంత అండి 1 బై 2 మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏముంది 1 ప్లస్ 4. సో దీన్ని సింప్లిఫై చేయండి. 2 ఇంటూ 2 మైనస్ 3 మైనస్ 1 ప్లస్ 4 ఇంటూ 1 బై 2 మైనస్ 3 ప్లస్ 4 అవుతుంది. సో 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ మైనస్ 3 ప్లస్ 4 ఎంత అవుతుందండి 1 అవుతుంది. 1 ప్లస్ 1 బై 2 1 ప్లస్ 1 బై 2 అండి ఇక్కడ. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 4 ప్లస్ 4 ఇంటూ అండి ఇక్కడ ఏ రిలేషన్ ఉందంటే ఇంటూ రిలేషన్ ఉన్నట్టు. సో 2 1 2 ప్లస్ 1 3 అవుతుంది 3 బై 2 వస్తుంది ఇది. సో 2 1 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ 2 ప్లస్ 2 3 ఎంత అండి 6 మైనస్ 2 ప్లస్ 6 ఎంత 4 అవుతుంది. సో ఆప్షన్స్లో ఎక్స్ అనేది 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4 ఎక్కడైతే వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్స్లో చెక్ చేద్దాం. 2 ఇంటూ 1 2 మైనస్ 8 ఇంటూ 1 8 ప్లస్ 10 ప్లస్ వాల్యూ ఈ రెండు ప్లస్ వాల్యూలు 12 మైనస్ 8 ఎంత అండి 4 అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా వస్తున్నాయో చెక్ చేద్దాం. అట్లే 2 ఇంటూ 1 2 ప్లస్ 8 ఇంటూ 1 8 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 1 2 ప్లస్ 8 ఇంటూ 1 8 మైనస్ 10 10 మైనస్ 10 0 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 1 2 మైనస్ 8 ఇంటూ 1 8 మైనస్ 10 సో మైనస్ 18 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 అవుతుందండి. సో మనకు వచ్చిన ఆన్సర్ 4 అనేది ఒకే ఒక ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో చాలా సింపుల్గా ఉంటున్నాయండి, చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఒకసారి. ఫైండ్ అండ్ XY వాల్యూస్ అని అడుగుతున్నాడు అండి. XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. x బై 9 ఈజ్ ఈక్వల్ టు 105 బై 63 ఈజ్ ఈక్వల్ టు 5 బై y అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఈక్వేషన్స్ మధ్యలో ప్లస్లు మైనస్లు లేవండి. x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోవడానికి ప్లస్లు మైనస్లు లేవు మనం. సో దాన్ని ఏమనుకుంటామంటే ఈ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ అవుతుంది, ఈ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ కూడా అవుతుంది, ఈ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఉందంటే దానికి ఈక్వల్ అని అర్థం. సో మనకి XY వాల్యూ డైరెక్ట్ కావాలి కాబట్టి నేను x ఉన్నది అండ్ y ఉన్న రెండు కూడా తీసుకుంటున్నాను. సో మిడిల్ టర్మ్ నాకు అవసరం లేదు అని అనుకుంటున్నాను కొద్దిసేపు. అనుకున్నప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందండి XY ఈజ్ ఈక్వల్ టు 5 9 45 కదా. సో ఎక్స్ని వైని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత రావాలండి మనకు 45 రావాలి. మరి ఎక్స్ని వైని మల్టిప్లై చేస్తే 45 వచ్చే ఆన్సర్ ఎక్కడుందో చెక్ చేయండి ఒకసారి. 3 5 15 రాంగ్, 15 9 125 సారీ 135 రాంగ్. నెక్స్ట్ 12 3 36 రాంగ్, 15 3 45. therefore ఆన్సర్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 15 y ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఇఫ్ ఇన్ కేస్ వాడు y ఈజ్ ఈక్వల్ టు 50 సరే x ఈజ్ ఈక్వల్ టు 15 x3 y 15 ఇచ్చినప్పుడు అండి x3 y 15 దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఎలా అంటే x బై 9 ఈజ్ ఈక్వల్ టు 105 బై 63 మన క్యాన్సలేషన్ తెలుసు కదా. సో 9 ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్తే ఇంటూ అవుతుంది. సో 105 బై 63 ఇంటూ 9 9 1 9 7 63 7 1 7 7 1 7 సో 3 మిగిలింది 7 5 35. సో x వాల్యూ 15 ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి x వాల్యూ 15 అండి. సరే ఇక్కడ
x3 y15 ఇచ్చినప్పుడు అండి x3 y15 ఇచ్చినప్పుడు ఎలా అవుతుందంటే సో ఇలా అవుతుంది ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్తే x+1 ఇంటూ x-1 ఇంటూ x²+1 అంటున్నాడు అండి. సో ఇక్కడ మనం 1 వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఒక వేరియబుల్ ఉంది కదా, x = 1 తీసుకున్నప్పుడు ఒకసారి ఏమవుతుంది అండి, 1+1 2 అవుతుంది ఇంటూ x-1 1 - 1 0. సో 0 వచ్చినప్పుడు ఈ వాల్యూ ఎంత ఉన్నా మొత్తం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 0 అవుతుంది. సో 1 వాల్యూ పెట్టినప్పుడు ఎక్కడైతే 0 అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ 1 పెట్టినప్పుడు 0 అవుతుంది, ఇక్కడ 1 పెట్టినప్పుడు 0 అవ్వదు. సో దీనికి ఆన్సర్ లేదు. సో 1⁴ - 1 అంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవ్వదు. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయండి. సో ఆన్సర్లో 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే, ఇంతకుముందు 1 తీసుకున్నాం కదా, సో ఇప్పుడు దాని యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకసారి 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. రెండిట్లలో ఏదో ఒక ఆన్సర్ మళ్ళీ వస్తుంది. సో ఒకసారి చూడండి, 2 + 1 ఎంత అవుతుంది, 3 ఇంటూ 2 - 1 1 అవుతుంది ఇంటూ 2² అంటే 4 + 1 5 అవుతుంది. 5 3 ఎంత అండి, 15 అవుతుంది ఆన్సర్. 15 అయ్యేది ఎక్కడ ఉందో చూడండి. ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2⁴ అంటే 2² అంటే 4 - 1 = 3 అవుతుంది. ఇక్కడ x⁴ అంటే 2⁴ అంటే 16 అవుతుంది, -1 15 అవుతుంది. సో ఆన్సర్ మనకు తెలిసిపోయిందండి. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 2 ఆప్షన్స్ ఒకే విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాని పక్కన ఉన్న నెక్స్ట్ నెంబర్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. చేసినప్పుడు మిగిలిన 2 ఆప్షన్స్లో ఒక ఆన్సరే కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఒకసారి. y²x హోల్ పవర్ 4 y²x హోల్ పవర్ -4 అండి. సో దీన్ని 2 విధాలుగా చేయొచ్చండి. మీకు ఫార్ములా గుర్తుంటే ఈజీగా అయిపోతుంది. లేదు అంటే మనం x = 1 y = 2 సబ్స్టిట్యూట్ చేసి అయినా చేయొచ్చు. సో మనం ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కూడా ఒకసారి ఇది చూద్దాం, దాని తర్వాత ఫార్ములా నుంచి ఎలా చేయాలో చూద్దాం. సో x = 1 y = 2 కదా, y ప్లేస్లో 2 రాయండి. 2² అంటే ఎంత, 4 అవుతుంది. సో 2² ఇంటూ 1 ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, హోల్ పవర్ 4 ఇంటూ y², 2² ఇంటూ 1 హోల్ పవర్ -4 అండి. సో మన ఆన్సర్ 2² అంటే 4 4 ఇంటూ 1 4 4 పవర్ 4 ఇంటూ 2² అంటే 4 పవర్ -4 అవుతుంది. సో ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ అవుతుంది, a⁴m ఇంటూ a⁴n అనమాట. అంటే బేసెస్ ఈక్వల్గా ఉండి మల్టిప్లికేషన్ జరుగుతున్నప్పుడు మనం వాటి యొక్క పవర్స్ని యాడ్ చేస్తామండి, అడిషన్ చేస్తాం. సో a⁴m ఇంటూ a⁴n = a⁴m+n అవుతుంది. ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని 4 + సో రెండింటిని యాడ్ చేసాం. సో 4 + -4 ఎంత, 0. 4 0 వాల్యూ ఎంత అండి, a⁴0 = 1 అండి. ఏ వాల్యూ పవర్ 0 రాసినా దాని ఆన్సర్ 1 అవుతుంది. సో ఇచ్చిన ఆన్సర్స్లో మనకున్నది ఒకే ఒకటి 1 అండి. లేదు అనుకుంటే మనం 1 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 అవుతుంది. 4 8 అంటే అసలు 1 రాదు. ఇక్కడ 4 -16 అంటే ఆన్సర్ రాదండి. అలా కాదు నేను ఫార్ములా త్రూ చేస్తా అంటే ఇది మొత్తాన్ని ఏ అనుకోండి, ఇది మొత్తం కూడా ఏమవుతుందండి, ఏనే అవుతుంది. a⁴m ఇంటూ a⁴n ఫార్ములా చేసినట్లు. సో ఇప్పుడు అది యాడ్ చేస్తే ఏమవుతుంది, y²x హోల్ పవర్ 0 అవుతుంది. దేని పవర్ 0 ఉన్న దాని వాల్యూ ఎంత అని చెప్పామండి, 1. therefore 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫార్ములా త్రూ వెళ్ళొచ్చు, 1 2 అనుకొని చేయడం ఈజీ. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If x + y = 5 and xy = 4, then find x³ + y³ వాల్యూ అడుగుతున్నాడండి. సో ఇంతకుముందు క్వశ్చన్స్ లాగా మనకి ఇందులో 1 2 తీసుకోవడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఈ క్వశ్చన్లో కండిషన్స్ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సో దాన్ని అడుగుతున్నాడు వాడు. x + y = 5 కావాలి, నెక్స్ట్ xy = 4 కావాలి. సో దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ x + y = 5 అయ్యేలాగా రాసుకోవడానికంటే ముందు xy = 4 ఉంది కదా. సో xy = 4 అంటే ఏంటంటే x ఇంటూ y ఏమవుతుందండి, 4 కావాలి. అంటే ఇప్పుడు 4 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలండి. అంటే 4 ఏ టేబుల్లో వస్తుందో రాయాలి. 4 ఏ టేబుల్లో వస్తుందండి, 1 టేబుల్లో 1 4 4 అవుతుంది, 2 టేబుల్లో 2 2 4 అవుతుందండి. రైట్, ఇప్పుడు 1 × 4 4 అవుతుంది, 2 × 2 4 అవుతుంది. కానీ ఇంకో కండిషన్ మనకి ఏముంది, x + y = 5 అని అవుతుంది. సో మరి రెండింటిని యాడ్ చేసినప్పుడు 5 ఎక్కడ అవుతుందో చెక్ చేయాలి. ఎక్కడ అవుతుంది, 1 + 4ని యాడ్ చేస్తేనే 5 అవుతుంది. సో మనకి x వాల్యూ 1 అవుతుంది, y వాల్యూ 4 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంది, x³ + y³ వాల్యూ. సో x³ అంటే 1³ + y³ 4³ 1³ అంటే 1 అవుతుంది, ప్లస్ 4³ అంటే ఎంత అండి, 64. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఆన్సర్ 65 అండి. ఈ క్వశ్చన్ ఇలా చేయాలండి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో కూడా ఇంకొకటి ఉంది, అదొకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
అసలు ఈ క్వశ్చన్ చూడగానే భయం వేస్తుందండి ఫస్ట్, ఎందుకంటే ఎక్స్ వై జెడ్ ఉన్నాయి, మళ్ళీ క్యూబ్లలో ఉన్నాయి, కింద డినామినేటర్లో ఫార్ములాస్ లాగా ఉన్నాయి. సో దీన్ని చూడగానే చాలా మంది క్వశ్చన్ స్కిప్ చేయడమే సరిపోతుంది. సో స్కిప్ చేయకుండా తెలివిగా లాజిక్గా ఆలోచించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, జెడ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ x into y cube minus z cube by y square plus yz plus z square plus y into z cube minus x cube by z square plus zx plus x square. ఇక్కడ మనకున్న వేరియబుల్స్ ఏంటండి, 3 వేరియబుల్స్ ఉన్నాయి, x y z. సో మనం వాల్యూస్ ఏమనుకుందాం, x y z వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక వాల్యూ 0 తీసుకుందాం ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 2. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. z వాల్యూ ఎంత అండి, ఇక్కడ 2, 0 x క్యూబ్ అంటే 0 క్యూబ్, దట్ మీన్స్ 0 మైనస్ 1 క్యూబ్ అంటే ఎంత అండి 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత 0 స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై 0 ఇంటూ 1 0 ప్లస్ వై స్క్వేర్, వై అంటే 1 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. మిడిల్లో ఏం సింబల్, ప్లస్ సింబల్. మళ్ళీ పైనుంచి చూడండి ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాం 0. సో 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుందండి 0. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు మనం, 0 ఇంటూ సంథింగ్ 0, 0 బై సంథింగ్ కూడా 0 అవుతుంది. సో ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది, దీన్ని క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ నెక్స్ట్ వై వాల్యూ ఇక్కడ కింద రాస్తున్నానండి, వై వాల్యూ 1 ఇంటూ జెడ్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్, జెడ్ క్యూబ్ 2 క్యూబ్ అంటే 8 అవుతుంది, ఎక్స్ క్యూబ్ అంటే 0 అవుతుంది బై ఇక్కడ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ వాల్యూ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది ప్లస్ జెడ్ఎక్స్, జెడ్ ఇంటూ ఎక్స్ 2 ఇంటూ 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 0 స్క్వేర్, దట్ మీన్స్ 0 అవుతుంది. ఇప్పుడు మొత్తాన్ని చూడండి ఒకసారి, 2 ఇంటూ 0 నుంచి 1 పోతే -1 బై 0 ప్లస్ 0 ప్లస్ 1 అవుతుంది ప్లస్ 0 ఇంటూ సంథింగ్ ఇది టోటల్గా 0 ప్లస్ 1 ఇంటూ 8 మైనస్ 0 ఏమవుతుందండి 8 అవుతుంది బై 4 ప్లస్ 0 ప్లస్ 0 4 అవుతుంది. ఇప్పుడు క్యాన్సలేషన్ చేయండి, 4 1 జా 4 2 జా, ఇక్కడ 2 ఇంటూ -1 -2 ప్లస్ 0 ప్లస్ 2 1 జా 2 అండి, ప్లస్ 2 -2 ఆన్సర్ ఎంత అండి 0. సో మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది 0. ఇచ్చిన ఆప్షన్స్లో 0 డైరెక్ట్గా ఉంది కాబట్టి టిక్ చేయొచ్చు, లేదు అంటే ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 1, జెడ్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైతే 0 వస్తుందో అక్కడ ఆన్సర్ ఉంది. సో ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఈ రెండు అసలే ఛాన్స్ అయ్యలేదు. ఈ ఎక్స్ వై జెడ్ ఒకసారి చెక్ చేయండి, 0 మైనస్ 1 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -3 అండి. సో మనకు వచ్చిన ఆన్సర్ 0, ఇక్కడ ఉంది -3. సో ఇది కూడా కాదండి ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా సింపుల్ వేలో చేయొచ్చండి. ఒకసారి ఈ క్వశ్చన్ చూసి భయపడాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, 3x స్క్వేర్ హోల్ పవర్ 5 అంటున్నాడు బై 6x పవర్ -2 హోల్ స్క్వేర్ అని అడుగుతున్నాడు అండి. సో దీని యొక్క వాల్యూ ఇందులో ఏది అవుతుందని అడుగుతున్నాడు. సో మనం 1 2 తీసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది, లేదు అనుకుంటే ఈజీగా వేరే ఏమైనా తీసుకున్నా వచ్చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొనే చేద్దాం. దాని ప్రాసెస్లో కూడా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని చేయండి. 3 ఇంటూ 1 స్క్వేర్ మీన్స్ 1 హోల్ పవర్ 5 by 6 into 1 minus 2 whole square అండి, whole square. సో 3 into 1 3 పవర్ 5 అంటే 3ని 5 టైమ్స్ రాయాలి కదండి, 3 into 3 into 3. ఎందుకంటే నేను డైరెక్ట్ ఆన్సర్ వేయట్లేదు, క్యాన్సలేషన్ అవుతుంది, మళ్ళీ 6 ఉంది కదా అందుకోసం అని అలా. బై ఇక్కడ 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ ఇక్కడ పవర్ -1 ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుందండి, ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ m అవుతుంది. అంటే పవర్ నెగిటివ్లో ఉన్నప్పుడు ఆ టర్మ్ మొత్తం 1 బైలో డినామినేటర్లోకి వెళ్ళిపోయి పాజిటివ్ అవుతుంది. మరి 1 - 2 అంటే ఎంత అవుతుందండి, 1 బై 1 కదా, 1 స్క్వేర్ కదా. సో 1 బై 1 వాల్యూ ఎంత 1 అవుతుంది. సో 1 into 1 అని రాస్తాం మనం. సో ఇప్పుడు క్యాన్సలేషన్ చేయండి, 3 1 జా 3 2 జా 3 1 జా 3 2 జా. సో మొత్తం ఎంత వచ్చిందండి 3 3 3 అంటే 3 3 జా 9 9 3 జా 27 బై 4. ఫస్ట్ 27 బై 4 ఎక్కడుందో ఒకసారి చెక్ చేయండి. 27 బై 4 ఉన్నది ఒకే ఒక ఆన్సర్ మనకు ఈజీగా దొరికిపోయిందండి. 27 బై 4 ఎక్స్ పవర్ 14 అంటే ఎక్స్ వాల్యూ 1 కదా మనం తీసుకుంది. సో 27 బై 4 ఈజ్ ద ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఎక్కడ కూడా రాదండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఈజీ ప్రాసెస్. దీన్ని ప్రాసెస్లో చేయాలంటే ఎలా అండి, ఇక్కడ ఏ పవర్ m హోల్ పవర్ n లాగా ఉంది. ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఏందండి, ఏ పవర్ m ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 2 ఇంటూ 5 అని రాస్తాం బై ఇక్కడ 6 స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ -2 హోల్ స్క్వేర్ ఇలా రాసినప్పుడు 3 పవర్ 5 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 బై ఇక్కడ 6 ఇంటూ
6 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందండి ఎక్స్ పవర్ 10 బై ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ -4 అవుతుంది. సో మరి ఇది ఎక్స్ పవర్ -4 ఏ పవర్ m బై ఏ పవర్ -m ఫార్ములా అయింది ఏ పవర్ 1 బై ఏ పవర్ m కదా. సో ఇది ఎక్స్ పవర్ 1/x/4 అవుతుంది. అంటే ఎక్స్ పవర్ 4 పైకి వస్తుంది. అంటే అప్పుడు ఇక్కడ 3 1 జా 3 2 జా 3 1 జా 3 2 జా ఇక్కడ ఏమవుతుందండి 27/4 ఇక్కడ ఎక్స్ పవర్ 10 మళ్ళీ ఎక్స్ పవర్ 4 ఇది పైకి వస్తుంది, నెగిటివ్ ఉంది కదా. సో మనం 1/x/4 రాసినప్పుడు బైలో బై ఉంది కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో ఎక్స్ పవర్ 4 పైకి అవుతుంది. ఇప్పుడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n చేస్తాం కదా, అప్పుడు వాటిని ఏం చేస్తాం పవర్స్ని యాడ్ చేస్తాం. సో 27/4 ఇంటూ ఎక్స్ పవర్ 10 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఎంత అవుతుంది ఎక్స్ పవర్ 14 అవుతుంది. సో మనం ఇలా చేసినా అలానే వస్తుంది, అలా చేసినా ఇలానే వస్తుంది. సో x = 1 తీసుకొని చేస్తే ఈజీగా ఉంటుందండి, కొంచెం చూసుకోండి ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, xy² హోల్ పవర్ -3 బై y పవర్ -3 హోల్ స్క్వేర్ అండి. మొత్తానికి స్క్వేర్లో ఇచ్చాడు. సో దీంట్లో కూడా మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి 1 2 3. మన ప్రాసెస్ ప్రకారం చేద్దాం. x = 1 అనుకుందాం, y = 2 అనుకుందాం, z = 3 అనుకుందాం. ఇక్కడ x 0 ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా, x 0 తీసుకున్నప్పుడు టర్మ్ మొత్తం 0 అవుతుంది. 0 ఇంటూ సంథింగ్ 0 కదా, మరి 0/something 0 అవుతుంది. సో మరి 0 వల్ల ఇక్కడ ఏది తీసుకున్నా 0 వస్తుంది మనకు ఆన్సర్. సో అందుకోసమని xని 0 తీసుకోవట్లేదు నేను, xని 1 తీసుకున్నా, y 2 z 3గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ x అంటే 1 ఇంటూ y² అంటే 2² ఇంటూ z వాల్యూ ఎంత ఉందండి 3 హోల్ పవర్ -3 బై ఇక్కడ y వాల్యూ ఎంత 2 పవర్ -3 అవుతుంది హోల్ పవర్ 2 కదా. సో ఇక్కడ 1 ఇంటూ 2² అంటే 4 3 12 పవర్ -3 బై ఇక్కడ 2 పవర్ -3 హోల్ పవర్ ఎంత ఉందండి 2 ఉంది. సో మనకు తెలుసు ఏ పవర్ m ఫార్ములా ఇప్పుడే రాసుకున్నాం. ఏ పవర్ -m ఫార్ములా అయింది 1/a/m అనమాట. సో మరి ఇది బైలో అవుతుంది 1/12³ అవుతుంది, ఇది 1/2³ అవుతుంది. సో దాన్ని రివర్స్లో వస్తే ఏమవుతుందంటే 2³ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇలా అవుతుంది అనమాట ఆన్సర్. సో మరి దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఈ స్క్వేర్ అనేది దీనికి వస్తుంది. సో 3 2 6 అవుతుంది బై 12 3 2 ఎంత అవుతుందండి, ఇది కూడా 6 అవుతుంది. మరి 2 6 12 ఉంది, ఎంత అవుతుంది ఆన్సర్ ఒకసారి చెక్ చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 బై 12 ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 5 6 టైమ్స్. సో 2 6 2 6 2 6 2 6 అన్ని 6లో క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 1/6 వస్తుంది. సో 1/6 రావాలి ఆన్సర్. ఇందులో 1/6 ఎక్కడ ఉందో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఇది 1/లో ఫ్రాక్షన్లో రావడానికి అస్సలే ఛాన్స్ లేదు. ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. ఈ రెండిట్లలోనే ఆన్సర్ అయ్యి ఉంటుందండి. సో మనం x వాల్యూ ఏం తీసుకున్నాం 1, ఇక్కడ 1/6 ఇంటూ 2/6 ఇంటూ 3/6 అవుతుంది. సో 1/, కదా. సో 2 3 6 కదా, 1 ఇంటూ 2 ఇంటూ 3 హోల్ పవర్ 6 అని రాసుకోవచ్చు దీన్ని 1/. సో 1/2 3 6 6/6 ఆన్సర్ ఇదే అవుతుందండి. సో ఈజీగా ఈ ప్రాసెస్లో చేయొచ్చు. ఇది రాదు 2/18 అవుతుంది కాబట్టి అది రాదు. సో ఈజీ ఈ ప్రాసెస్ ఉంటుంది. లేదు మీకు డైరెక్ట్గా తెలుసు అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ చేయడమే అండి. క్యాన్సిలేషన్ చేస్తే ఎక్స్ వైలలో కూడా చేయొచ్చు. దీన్ని ప్రాసెస్లో చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇది ఎక్స్ పవర్ -3 అవుతుంది ఇంటూ y పవర్ 2 ఇంటూ -3 -6 అవుతుంది ఇంటూ z పవర్ -3 అవుతుంది బై ఇక్కడ ఏముందండి y పవర్ -3 ఉంది హోల్ పవర్ ఎంతండి -3. సో ఇక్కడ వైలో ఒకటే క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ 3 వైలు ఉన్నాయి, ఇక్కడ 6 వైలు ఉన్నాయి. మిగిలింది ఏంటండి పైన x పవర్ -3 y పవర్ -3 z పవర్ -3. ఇక్కడ పైన -3 ఉంది కదా హోల్ పవర్ -3. సో దీని మొత్తంలో బై రాస్తే ఏమవుతుంది మనకు 1/x 3 3 9 x పవర్ 9 అవుతుంది. సరే ఇక్కడ స్క్వేర్ అండి, స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ కదా, ఓన్లీ స్క్వేర్ అండి ఇక్కడ స్క్వేర్లో. సో ఏమవుతుందండి అప్పుడు x పవర్ -6 y పవర్ -6 z పవర్ -6. ఇది ఏ పవర్ m ఫార్ములా, ఏ పవర్ -m ఫార్ములా. సో 1/x పవర్ 6 ఇది కూడా. సో y పవర్ 6 z పవర్ 6 ఇలా చేయొచ్చండి. ఈ ప్రాసెస్లో చేస్తే ఇలా ఉంటుంది. మీకు ఏది అనుకూలంగా ఉంటే, ఏది ఈజీగా అనిపిస్తే అలా ప్రొసీడ్ అవ్వండి ఎగ్జామ్లో. ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఒకసారి మన వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, దాంతో పాటుగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే.
దాంతోపాటు మీరు కామెంట్ చేయండి కింద ఖచ్చితంగా వీడియో ఎలా ఉంది, ఇంకేం టాపిక్స్ కావాలి దానిపైన కామెంట్ చేయండి. మీరు చేస్తేనే కదా నాకు తెలిసేది ఎలా ఉంది వీడియో. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి దానిపైన నాకు అవగాహన వస్తుంది. నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి మీకు రెడీగా ఉంటానండి. చాలా థ్యాంక్ యూ. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సార్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై 16 ఇంటూ a పవర్ 3/4/3 ఇంటూ b పవర్ -5/6 బై a పవర్ -2/3 ఇంటూ b పవర్ 1/6 హోల్ పవర్ 1/2 అంటున్నారండి. సో ఇక్కడ మనకు ఒక కండిషన్ తెలిసి ఉండాలండి. ఫార్ములా x పవర్ 1/2 ఏమవుతుంది అంటే 1/2. సో ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x అవుతుందండి. అంటే రూట్ ఆఫ్ x అంటాం. ఇక్కడ 2 ఉంది కదా, 2ని ఇలా రాస్తాం. లేదు అంటే x పవర్ 1/3 ఉంది అనుకోండి, దాన్ని ఏమని రాస్తాం, క్యూబ్ రూట్ ఆఫ్ x అని రాస్తాం. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇందులో రాస్తాం. పవర్ యాజ్ ఇట్ ఈస్గా 1 ఉంది కాబట్టి 1 అని రాస్తాం. సో ఇక్కడ x పవర్ 1/2 అంటే వాల్యూ ఎంత, రూట్ x అని మీనింగ్. మరి ఇప్పుడు దీనికి రూట్ రావాలి, దీనికి పవర్ 1/2, దీనికి పవర్ 1/2, దీనికి పవర్ 1/2. సో మరి 16కి ఒక్కసారి చూడండి. 1/2 అంటే ఏమవుతుంది, 16 అంటే రూట్ 16 అవుతుంది. రూట్ 16 వాల్యూ ఎంత, 4 అండి. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 4తో ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేయండి. సి ఉంది, ఏ ఉంది, బి లేదు, డి లేదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి మనకు. నెక్స్ట్ న్యూమరేటర్లో చూడండి, ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ ఏనే ఉంది. సో ఏతో కూడా పని లేదు మనకి, ఏని కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం బీని అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ బీ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీ పవర్ 1/2 ఉంది. సో ఫస్ట్ మరి న్యూమరేటర్లో బీ వాల్యూస్ ఏమున్నాయి ఒకసారి చెక్ చేయండి. -5/6 ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా ఉంది. సో అది ఏమవుతుందండి, ఏ పవర్ m ఇంటూ n అవుతుంది. సో -5/6 ఇంటూ 1/2 బై కింద కూడా సో b పవర్ 1/6 ఇంటూ 1/2 అవుతుంది. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయండి, క్యాన్సిల్ ఏం కావు. సో దాన్ని డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తే b పవర్ 5 ఇంటూ 1 -5/6 2 12 బై b పవర్ 1 ఇంటూ 1 1/12 b పవర్ 12 అవుతుంది. సో ఇక్కడ ఏ పవర్ -m ఫార్ములా యూజ్ అవుతుంది. ఏ పవర్ -m ఫార్ములా ఏంటంటే ఏ పవర్ 1/m కదా. సో ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి అది కూడా కిందికి వస్తుంది. సో 1/b పవర్ 5/12 ఇంటూ ఆల్రెడీ ఇక్కడ b పవర్ 1/12 ఇక్కడ ఏ ఉంది. సో ఇక్కడ ఇంకొక ఫార్ములా యూజ్ అవుతుంది. ఏం ఫార్ములా అది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా. అదేమవుతుంది, ఏ పవర్ m+n అనే ఫార్ములా యూజ్ అవుతుంది. మరి ఇది ఫార్ములా యూజ్ చేయండి, ఏమవుతుంది 1/b పవర్ 5/12 ప్లస్ 1/12. సో 1 ఇక్కడ 12 డినామినేటర్ 12 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పై వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. 5 1 5 5 + 1 6/12. సో ఇది క్యాన్సిల్ చేయండి, 1 2 సో ఆన్సర్ ఎంత అవుతుందండి, 1/b పవర్ 1/2. అంటే డినామినేటర్లో b పవర్ 1/2 ఎక్కడ ఉందో చెక్ చేయాలి. ఇక్కడ b స్క్వేర్ ఉంది, ఇక్కడ b పవర్ 1/2 ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, సి ఆన్సర్ అండి. సో ఎగ్జామ్లో ఇలా చేస్తే ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకున్న తర్వాత మిగిలింది ఏదో అవసరమో అది చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.